ఎన్నో రంగాల నుంచి సినీ రంగంకి వచ్చినప్పుడు చాలామంది నన్ను అన్నారు, సినీ పరిశ్రమ అంటే చాలా కష్టమైంది, ఇక్కడ ఒంటరిగా వెళితే సక్సెస్ దొరకదు, చాలా కష్టం అని చెప్పినప్పుడు నేను ఆ రోజే ఒక ఛాలెంజ్గా సినీ పరిశ్రమలో నాకెవ్వరూ లేరు, నాకు ఇక్కడ మొదట వచ్చిన రోజు నాకెవ్వరూ లేరు, నాకు అసలు సినిమా దాంట్లో ఒక పరిచయం అనే వ్యక్తే లేడు, అలాంటి ఏమీ తెలియని పెద్ద సముద్రం అనుకున్న ఈ సముద్రంలో నేను అడుగుపెట్టిన రోజు నేను అనుకోలేదు ఇన్ని చిత్రాలు తీస్తామని, ఇన్ని దర్శకత్వం వహిస్తామని, ఇంతమందికి అవకాశాలు ఇస్తామని, ఈ స్థాయికి వెళ్తామని ఆనాడు ఒక్క క్షణం కూడా నేను అనుకోలేదు. అయితే ఆ ప్రయాణంలో సక్సెస్ చాలా నిష్ఠగా పనిచేశాం కాబట్టి, అంటే ఏ పని మీద అయితే వచ్చామో, ఏ లక్ష్యం కోసమైతే వచ్చామో ఆ లక్ష్య సాధన కోసమే అదే లక్ష్యంగా ప్రయాణం చేయడంతో నాకు సక్సెస్ చాలా సులువుగా వచ్చేసింది. ఆ సులువైన లక్ష్యంలో నేను ఎన్నో చిత్రాలు నిర్మించాను. మా బ్యానర్లో ఎంతోమందిని పరిచయం చేయడం జరిగింది. మా బ్యానర్లో నీతోనే నేనున్నాలో ఒక హీరోయిన్ పరిచయం చేస్తే అమ్మాయి నా మూవీ అయిపోగానే ఇమ్మీడియట్లీ ఓం శాంతి ఓం షారుఖ్ ఖాన్ మూవీలో హీరోయిన్ అయింది. అంటే మా బ్యానర్ మొదటి నుంచి కూడా మా బ్యానర్లో వచ్చిన ప్రతి సినిమాలో చేసిన అందరు నటులు కూడా అత్యున్నత స్థానానికి ఎదిగారు. ప్రతి బ్యానర్ అంటే ప్రతి మూవీలో ఎవరు కూడా మామూలుగా లేరు. అలాగా డెవలప్ అవుతున్న సమయంలో సినీ పరిశ్రమ ఈరోజున్న సంకటమైన పరిస్థితులు, ఈరోజు ఒక చిన్న సినిమా థియేటర్లో వెళ్ళాలంటే కష్టం, థియేటర్లో పుల్లింగ్ చేయాలంటే కష్టం. ఎందుకంటే ఆనాడు ఉన్న పరిస్థితులు వేరు, ఈనాడు ఉన్న పరిస్థితులు వేరు. ఆ రోజు నెగిటివ్ ఉండే, ఈరోజు డిజిటల్ వచ్చింది, టెక్నాలజీ మారింది, ఈరోజు మీడియా ప్రపంచం పెరిగింది, వందల టీవీలు వస్తున్నాయి, ఎంటర్టైన్మెంట్ పెరిగిపోయింది. ఆ రోజు ఎంటర్టైన్మెంట్ లేదు కాబట్టి 1000 మంది కూర్చునే థియేటరు, ఒక చిన్న సినిమా గుండమ్మ కథ వచ్చిన సినిమా హాల్ థియేటర్ నిండేది. కానీ ఈరోజు ఆ పరిస్థితులు లేవు, థియేటర్స్ నిండే పరిస్థితి లేదు. ఒక స్టార్ ఇమేజ్ ఉన్న హీరో థియేటర్స్లో రిలీజ్ అయినాక కూడా సబ్జెక్ట్లో దమ్ము లేదంటే స్టార్ ఇమేజ్ ఉన్న హీరో సినిమా కూడా ఫస్ట్ షోకి జనం లేని పరిస్థితి ఉంది. ఈరోజు ఒక ప్రపంచ రికార్డు, ఒక గిన్నీస్ బుక్ రికార్డ్, వరల్డ్ రికార్డ్ కొట్టాలనే ఉద్దేశంలో తయారు చేస్తే నేను జనరల్ క్యాజువల్గా ఒక్క రిక్వెస్ట్ ఫేస్బుక్లో పెడితే నాకు 300 అప్లికేషన్లు వచ్చాయి. అంతా నూతన దర్శకులు, స్క్రిప్ట్ బౌండెడ్ స్క్రిప్ట్తో రమ్మంటే అద్భుతమైన స్క్రిప్ట్, ఒకరిని మించి ఒకరు కథలతో ఉన్నారు. అయితే అనిపించింది, ఎస్ ఇంత 100 మంది తిరుగుతుంటే ఆపర్చునిటీస్ లేక ఇంతమంది బాధపడుతున్నారు, ఒక 300 మంది ఒక్క ఫేస్బుక్ రిక్వెస్ట్ తోటే వస్తే ఇంకా మీడియా ద్వారా అయితే ఎన్ని వేల మంది వస్తారు, ఎంతమంది ప్రయత్నం చేస్తున్నారు, ఎంతమంది అవకాశం కోసం చూస్తున్నారు. మరి వీళ్ళందరికీ ఒక వేదిక కావాలి. నాకు ఇచ్చిన ఈ జన్మలో ఈ సినీ ప్రపంచంలో నాకున్న తెలివితేటలు, నాకున్న 24 డిపార్ట్మెంట్ల మీద ఉన్న అవగాహన, మరి నాకున్న ఇప్పుడున్న ఆర్థికంగా నేను బిజినెస్లో నా ఎదుగుదల, ఇవన్నీ కలిపి ఒక కొన్ని 100 మందికి 1000 మందికి సినీ ప్రపంచంలో ఎలాంటి కష్టాలు పడకుండా, బాధలు పడకుండా సునాయసనంగా అప్డేట్ అయ్యి ఈరోజున్న పరిస్థితుల్ని టెక్నాలజీని ఉపయోగించుకొని ఈరోజు దృష్టి పెట్టి అలాంటి చిత్రాలు నిర్మించాలని సంకల్పం చేస్తే అద్భుతం. నాకు వచ్చిన స్పందన కానీ, నాకు వచ్చిన రెస్పాన్స్ కానీ అంటే వండర్ఫుల్. ఈరోజు పూజా కార్యక్రమానికి నిన్ననే జస్ట్ ఇన్వైట్ చేశాను. మా అన్నగారు ఆర్ కృష్ణయ్య గారు, అంటే ఆర్ కృష్ణ గారు అన్నగారు ఎందుకంటారంటే మాది ఒక 20 సంవత్సరాల అనుబంధం. అన్నీ కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, అంటే ఒక కథకి ఇంకో కథ, దీనికి ఒక కమిటీ ఫామ్ చేశాం, అంటే కథలు వినడానికి ఒక ఫామ్ చేశాం. దీనికి చాలా వరకు కొత్త డైరెక్టర్లకే అవకాశం, బౌండెడ్ స్క్రిప్ట్తో వచ్చే వాళ్ళకే అవకాశం అని ప్లాన్ చేసి నేను ఎఫ్బీలో పెట్టాను. బౌండెడ్ స్క్రిప్ట్ వాళ్ళే నా దగ్గరికి సంప్రదించడం జరిగింది. ఇందులో మేజర్గా 99% కొత్త నటులకే అవకాశం ఇవ్వమని చెప్పాను. ఎందుకంటే కొత్త వాళ్ళు ఎంతో 100 మంది తిరుగుతున్నారు, వాళ్ళకి అవకాశం లేక ఇబ్బంది అవుతుంది. నన్ను ఈ మధ్యన ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్స్ నన్ను అప్రోచ్ అయినప్పుడు నేను అన్నాను, మీరు డైరెక్టర్ అయ్యారు, ఈజీగా అయిపోయారు, కానీ వచ్చే డైరెక్టర్ కావాలంటే వాడికి ఎన్నో ఇబ్బందులు, కాబట్టి మనం వానికి అవకాశం ఇద్దామని కూడా మా దర్శక సోదరులు కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా ఈ జూలై ఎండింగ్లో ఒక స్టూడియోలో
10 చిత్రాలని ఏకకాలంలో ప్రారంభించే ప్లాన్ చేసాం. దీంట్లో మాత్రం టోటల్లీ కొత్త మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నుండి హీరో, హీరోయిన్స్ ఎవ్రీథింగ్ కొత్త వాళ్ళే. అంటే సృజనాత్మకమైన కథలు. కథ కూడా ఈ బూతులు ఇవి కాదు, దీనికి భిన్నంగా పాటలు పెట్టామా, ఐటెంలు పెట్టామా కాకుండా ఒక భిన్నమైన స్టోరీస్ తీసుకొని ఆ స్టోరీని కమిటీ యాక్సెప్ట్ చేసేలాగా, కమిటీలో అది బాగుండాలి. వారి వారి బౌండెడ్ స్క్రిప్ట్తో వచ్చేస్తే మొదటగా జూలై ఎండింగ్ ఆర్ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో 10 సినిమాలు ప్రారంభిస్తాం. మళ్ళీ గ్యాప్ 2 నెలల గ్యాప్ తీసుకొని మళ్ళీ వెంటనే ఇంకో 10 మూవీస్ స్టార్ట్ అవుతుంది. ఆడియో ఫంక్షన్ కూడా ఒకేసారి 10 మూవీస్ చేస్తాం. అండ్ సినిమా రిలీజ్ కూడా ఒకేసారి 2 రాష్ట్రాల్లో చేస్తాం. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సినీ దిగ్గజాలందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. సాయి వెంకట్ ఎప్పుడు చాలా రోజులుగా పరిచయం. ఆయన చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం ఆయనను చూస్తుంటే చాలా సింపుల్గా కనిపిస్తాడు, కానీ చేసే పనులు మాత్రము అద్భుతంగా గొప్ప పనులు చేస్తుంటాడు. అదేవిధంగా ఒకేసారి 10 సినిమాలు తీయడం అనేది చిన్న విషయం కాదు. ఇది సినీ చరిత్ర లోపలనే చాలా గొప్ప విషయం. ఇది అందరికీ ఆదర్శనీయం కూడా. మరి సాయి వెంకట్లో ఉన్నటువంటి ప్రతిభ, సృజనాత్మక శక్తి, ఇన్నోవేటివ్ ఐడియాసు సినీ ఫీల్డ్ అంతా కూడా తీసుకోవాల్సిన మార్గదర్శకంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సినిమా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజిటల్ టెక్నాలజీ ప్రపంచంలో శరవేగంతో మార్పు చెందుతున్నటువంటి వ్యవస్థలో వస్తున్నటువంటి వ్యవస్థీకృతమైనటువంటి మార్పులకు తగ్గట్టుగా సినీ ఫీల్డ్ యొక్క ప్రాధాన్యత తగ్గిందని అనుకుంటున్నారు, కానీ అనుకున్నంత తగ్గలేదు. అదే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అదర్ టెక్నాలజీల ప్రభావం ఉన్నా సినీ పరిశ్రమ ఇంకా తన ప్రభావాన్ని కోల్పోలే. అయితే సినీ పరిశ్రమ ఒకప్పుడు రాజకీయాలనే ఎన్టీ రామారావు తారుమారు చేసినటువంటి స్థాయికి రాజకీయాల నాయకుల యొక్క టాలెంట్ను చూసి ఓట్లేపించి గవర్నమెంట్లోనే మార్చినటువంటి చరిత్ర ఎన్టీ రామారావుకు ఉంది. అంటే సినిమా ప్రజలను ప్రభావితం చేస్తా, ప్రజల అభిరుచికి తగ్గట్టు సినిమాలు తీయాలా, ఇది చాలా క్లిష్టమైనటువంటి అంశం. చాలామంది సినీ డైరెక్టర్లు, దర్శకులు, ప్రొడ్యూసర్లు అందరు కూడా ఏంటిదంటే ప్రజల అభిరుచికి తగ్గట్టు మేము సినిమాలు తీయకపోతే మా సినిమాలు ఫెయిల్ అవుతాయి అని. అంటే ఈరోజు ఒక మంచి దినంగా చెప్పొచ్చు. సినిమాలు తీయాలంటేనే భయం వేస్తున్న ఈ రోజుల్లో 10 సినిమాలు తీస్తానని ముందుకొస్తున్న సాయి వెంకట్ గారికి ముందుగా నా అభినందనలు. ఎంతో ఈ సినిమాలతో చాలామంది టెక్నీషియన్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, హీరోస్ కానీ వారి కొత్త వారిని తీసుకుంటామని అంటున్నారు. అది ఇంకా మంచి విషయం. ఎందుకంటే ఇండస్ట్రీని నమ్ముకొని చాలామంది రోడ్లపైన తిరుగుతున్న వారు చాలామంది ఉన్నారు. ఇలాంటి అవకాశాల కోసం వెయిట్ చేసేవారు. తప్పకుండా వారందరికీ మంచి అవకాశం వచ్చి మంచి సినిమాలుగా తీసి మంచి పేరు రావాలని నేను కోరుకుంటా ఉన్నాను. సాయి వెంకట్ గారితో ఆయన ఇంతకుముందే చెప్పినట్టు నాకు చాలా రోజుల ఫ్రెండ్షిప్ అనుబంధం ఉంది. ఆయన మొదటి సినిమా యువకులు అనే సినిమాని నేను నైజాం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఎన్నో కష్ట నష్టాలు కోర్చి ఆయన సినిమాలో రూపాయి సంపాదించలేదు, కానీ డబ్బులన్నీ పోడగొట్టుకున్నాడు. కానీ ఆయన చేసిన రియల్ ఎస్టేట్లో చాలా డబ్బులు సంపాదించి మళ్ళీ సినిమా ఫీల్డ్ సినిమాలు 10 సినిమాలు హిస్టరీ రికార్డ్ చేయడం కోసం చేయడం నిజంగా మంచి విషయం. కొన్ని కోట్ల శుభాకాంక్షలు ఒకే ఒక్క వాయిస్తో చెప్తాను. సాయి వెంకట్ నిజంగానే చాలా మందిని ఇతను వ్యక్తి కాదు ఒక శక్తి అని చెప్తారు. నేను చూసిన ఎంతో మందిలో చాలా తక్కువ మంది మాత్రమే శక్తి ఉంటుంది. అలాంటి శక్తి ఉన్న వాళ్ళల్లో నాకు చాలా ఆత్మీయంగా ఉండే వ్యక్తుల్లో ఒకడు సాయి వెంకట్. ఏ పని తలపెట్టినా స్వచ్ఛంగా, అంటే సంకల్ప బలం చాలా క్లారిటీతో ఉన్న వ్యక్తి. అది ఏ పనైనా కావచ్చు. నిన్న ఫోన్ చేసి, అన్నయ్య 10 సినిమాలు అనౌన్స్ చేస్తున్నాను కదా, నువ్వు వచ్చి కొబ్బరికాయ కొట్టి నీ తమ్ముడిని ఆశీర్వదించు అన్నాడు. చాలా పెద్ద ఆయన, నాకంటే వేరే విషయం. ఆశీర్వదించు అనగానే, అన్నయ్య నాకు ఒక సాయం చేయవా అన్న. ఏంటి అంటే, 1,00,000 రూపాయలు కావాలన్నయ్య. ఏంటన్నయ్య? నేను ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నాను, సందర్భం గురించి ఆగుతున్నాను. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో గత 15-16 సంవత్సరాల నుంచి నేను ఉన్నప్పటికీ ఇప్పుడున్న వాతావరణంలో పేదవాళ్ళకి సహాయం చేయవలసిన అవసరం ఎక్కువ ఉంది కాబట్టి నీ దగ్గర ఇలాంటి డబ్బులు అడుగుతున్నాను నేను అన్న ఇంత అమౌంట్ డెఫినెట్గా ఇస్తా,
రేపు శుభ సందర్భం కాబట్టి రేపు మాత్రం 25,000 రూపాయలు ఇస్తానని ఈ రోజు నన్ను రమ్మన్నాడు ఆయన.